హాయ్ అండి అందరికీ. ఫాలోవర్స్ ఎక్కువ ఉంటేనే వాళ్ళని చూస్ చేసుకోవాలి, ఆన్లైన్లో శారీస్ కొనాలి అనుకోవటం చాలా రాంగ్ అండి. ఒక రోజులో ఎవరికి కూడా 1 అవర్లో ఎవరికి 100 ఆర్డర్స్ అయితే రావు. అవన్నీ ఫేక్. కానీ మనం గొర్రెప్పుడు కషాయవాడిని నమ్మినట్టు మనం ఇలాంటి వాళ్ళే నమ్ముతాం, అలాగే మోసపోతాం. బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ధైర్యం చేసి కొంతమంది బయటకు వచ్చారు, కానీ బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళు అంత ఫాలోవర్స్, అంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి నా ఉద్దేశంలో అయితే. కానీ వాళ్ళు 2000 పట్టు చీరను 10,000 పెట్టి అసలు కొనివ్వండి అనాలి. అంత 10,000 పట్టు చీరను కొనాలన్నప్పుడు రిటర్న్ ప్రైస్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే 1000-2000 కాదుగా వదిలేసుకోవటానికి, అక్కడ 10,000, 2 చీరలకి 20,000 మోసపోయారు. దయచేసి ఇటువంటి మోసాలకి మీరు ఎంకరేజ్మెంట్ చేయకండి. అలాగే తక్కువ ఫాలోవర్స్ ఉంటే ఏంటండి, మీకు క్లాత్ నచ్చితే, మీకు మోడల్ నచ్చితే ఎవరి దగ్గరైనా నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. నా దగ్గరైనా కాదు, ఎవరైనా సరే మీకు క్వాలిటీ ప్రైస్ నచ్చాలి. అంతేకాని వాళ్ళు ఇదని వీళ్ళదని కొన్ని పేర్లు అయితే చెప్పదలుచుకోలేదండి. నేను చాలా తెలుసు, మనకి సోషల్ మీడియాలో ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో కూడా మీకు తెలుసు. మరి అటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఏమీ లేకుండా చక్కగా చిన్న పేజెస్లో కొనండి, తప్పేముంది. నో ప్రమోషన్స్. మనమేమి గంటలో శారీస్ అమ్ముడిపోతున్నాయి, 1 మంత్లో బండిలు తెచ్చేసాము, స్టాకు ఫుల్గా ఉంది, స్టాక్ అయిపోయింది, స్టాక్ లేదు, ఏదైనా సరే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పంగా. మన దగ్గర ఉన్నదే చెప్తాం, లేకపోతే లేదంటాం, ఉంటే ఉందని చెప్తాం. దయచేసి ఇటువంటి పేజెస్ని ఎంకరేజ్ చేయకండి. మీకు నమ్మకం ఉన్న చోట శారీస్ అయితే కొనుక్కోండి. ఎంత బ్యూటిఫుల్ శారీని మీకు కనుక కావాలనుకుంటే ప్లీజ్ వాట్సాప్లో DM చేయండి. థ్యాంక్ యూ సో మచ్.